దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. మనం చాలాసార్లు బాధపడటానికి ఇష్టపడం, బాధలో ఉండటానికి ఇష్టపడము, విచారంగా ఉండటానికి, దుఃఖపడటానికి ఇష్టపడం. ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాము. కానీ జీవితంలో అన్నీ సంభవిస్తాయి మనకి. అయితే మనం నవ్వేదానికంటే కూడా దుఃఖపడటమే మేలు, మంచిది, మేలని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు మన హృదయం సరిచేయబడుతుంది, మన హృదయం గుణపరచబడుతుంది అని ఇక్కడ దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. విచారం దేవుని కృప కిందకు వస్తే అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది. తెలియని సమర్థతలను, మరిచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండే వాళ్ళలో లోతుండదు. తమలోని సంకుచితత్వాన్ని, ఆత్మ అనే నేలను దున్ని తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలోనే పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్లయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికి తీసే సాధనమయ్యేది. కానీ ఈ పతనమయ్యే లోకంలో మనలను మనకు అర్థమయ్యేలా చేయటానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే. విచారంలోనే మనం దీర్ఘంగా, లోతుగా ఆలోచిస్తాము. విచారం మనల్ని మెల్లగా తరచి మన హృదయాలను, మన అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించింది విచారమే. దేవుని కొరకు, తోటి మానవుల కొరకు సేవ చేయటం అనే మహాసముద్రంలో మన సమర్పణ నౌకను నడిపించటానికి మనల్ని ప్రోత్సహించింది విచారమే. ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరి జనం నివసిస్తున్నారు. ఆ పర్వత శ్రేణిల లోయలను, దారులను వెళ్ళేటప్పుడు పరిశోధించటానికి పూనుకోలేదు. ఒకరోజు ఆ ప్రాంతాలలో ఒక పెను తుఫాను వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెదకసాగారు. ఆ గాలివానలోనే వాళ్ళకి ఆ పర్వతాల నిండా మంచు గుహలు, పండ్ల చెట్లు, నీటి వాగులు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి. అప్పటిదాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు. మనం కూడా ఇంతే. మన వ్యక్తిత్వపు యువతలి అంచులో ఏ చలనము లేకుండా ఉంటాము. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని, అంతవరకు మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి. దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితేనే కానీ ఏ గొప్ప పనికి వాడుకోడు. యాకోబుకున్న అందరి కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే అతన్ని అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా వచించాడు: యోసేపు ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం. నాగటి చాలు పైకి తెస్తుంది, సారవంతమైన సేంద్రియాన్ని నేర్పింది. ఇది నాకు సరికొత్త పాఠాన్ని. ఆకాశం కింద పరుచుకున్న అవనీతలం నా జీవితం. అందులో విరివిగా పండాలి ఫలసాయం. విశ్వాసం, దయ వంటి బంగారు పంట ఎక్కడ పండుతుంది? దుఃఖం నాగలి దున్నిన గుండె పొలంలోనే. దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి. రాత్రి ఎంత బాగుంటుంది, చుక్కల రాత్రిలే కదా కనిపిస్తాయి అంటాము. అలాగే దుఃఖం ఎంత మంచిది, దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకు దొరికేది అనాలి. వరదలు వచ్చి ఒక అతని ఇల్లు, అతని జీవనోపాధి సర్వస్వం కొట్టుకుపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడు ఆ వ్యక్తి. అంతలో నేలలో పాతుకొని ఏదో మెరుస్తూ కనిపించింది అతనికి. వరద నీళ్లు దానిపైన ఉన్న మట్టిని కడిగేశాయి.
బంగారంలా ఉంది అంటూ చూశాడు అతను. బంగారమే అతన్ని దరిద్రుని చేసిన వరదలే అతన్ని ధనికుణ్ణి చేశాయి. జీవితంలో చాలా సందర్భాలలో ఇలానే జరుగుతూ ఉంటుంది. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఖిన్నమైన ముఖము హృదయంను గుణపరచునని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయ్యా నా తండ్రి, మా హృదయాలు సరిచేయబడాలంటే, మా హృదయాలు గుణపరచబడాలంటే దుఃఖం కూడా మంచిదే, దుఃఖం కూడా మేలే అని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి. దుఃఖంలోనే మా గుండె లోతుల్లో నుంచి నా తండ్రి మీకు నా తండ్రి నాయన ప్రభు మీతో మాట్లాడటానికి, మమ్మల్ని మీరు సరిచేసుకోవటానికి మాకు సహాయపడతారు తండ్రి ప్రభ. అయ్యా నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, దుఃఖంలో ఉన్నప్పుడు మేము పాఠాలు నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా, దుఃఖం ఎంత మంచిది అని మేము అనలేము, కానీ ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మా హృదయాన్ని సరిచేసుకోవటానికి, గుణపరుచుకోవటానికి మీరు మాకు ఇట్టి కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.